గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సెకండ్ ఇయర్ బీఎస్సీలో కొంతమందికి ఎలక్ట్రోకెమిస్ట్రీలో కొంత టాపిక్ కవర్ అవ్వలేదు అని చెప్పేసి నాకు తెలిసింది. సో ఎవరికైతే కవర్ అవ్వలేదో వాళ్ళకి సంబంధించినటువంటి టాపిక్ నేను ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకటి డిటర్మినేషన్ ఆఫ్ pH యూజింగ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, అలానే డిటర్మినేషన్ ఆఫ్ pH యూజింగ్ గ్లాస్ ఎలక్ట్రోడ్, సిమిలర్లీ డిటర్మినేషన్ ఆఫ్ pH యూజింగ్ క్విన్ హైడ్రోన్ ఎలక్ట్రోడ్. సో ఈ 3 టాపిక్స్ ఒకటే. pHని మనం 3 డిఫరెంట్ ఎలక్ట్రోడ్స్తో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇది మీ ఎలక్ట్రోకెమిస్ట్రీలో చువర్లో ఉన్నటువంటి టాపిక్స్ అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే హౌ వి డిటర్మైన్ pH యూజింగ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనే ఈ కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకుందాం. ఒకసారి ఈ టాపిక్లోకి మనం ఎంటర్ అవ్వబోయే ముందు వాట్ ఈస్ pH మీ అందరికీ తెలిసిందే. వాట్ ఈస్ pH? నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ ఈజ్ కాల్డ్ pH. అలానే ఇదే ఎలక్ట్రోకెమిస్ట్రీలో మీకు 2 ఈక్వేషన్స్ ఉంటాయి. ఏంటవి అంటే నెర్నెస్ట్ ఈక్వేషన్స్ అంటాం వాటిని. ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్ మైనస్ 2.303 RT by NF log concentration of products by concentration of reactants. ఓకే, ఇది నర్నెస్ట్ ఈక్వేషన్. ఇదే ఈక్వేషన్ని ఇంకొక ఫార్మాట్లో కూడా మనము రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఏంటి? ఎట్ స్టాండర్డ్ కండిషన్స్ అంటే ఏంటి అంటే టెంపరేచర్ ఎట్ 25 degrees centigrade, ఆర్ వాల్యూ విచ్ ఇస్ ఎ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, ఆర్ ఫిక్స్డ్, ఎఫ్ ఫారడే ఈజ్ ఆల్సో ఏ కాన్స్టెంట్, టెంపరేచర్ 25 అబ్సల్యూట్లోకి మారిస్తే 298 కెల్విన్. సో వాటన్నిటిని మనం తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే 0.0591 by n లాగరిథమ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. సో ఈ ఫార్ములాస్ మీకు ఫెమిలియర్గా ఉంటేనే ఈ టాపిక్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్. అంటే ఈఎంఎఫ్ ఆఫ్ క్యాథోడ్ మైనస్ ఈఎంఎఫ్ ఆఫ్ యానోడ్. ఈ ఫార్ములాస్ని ఫస్ట్ మనం ఒకసారి బ్రీఫ్గా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటో చూద్దాం. ఆల్రెడీ మీకు ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఫస్ట్ పార్ట్ అయిపోయింది కదా, మీ కన్సర్న్ లెక్చరర్స్ మీకు చెప్పారు. ఆ ఫస్ట్ పార్ట్లో మీకు ఖచ్చితంగా రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది మీకు. ఆ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ అన్న చోట మీకు సిలబస్లో 2 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, ఇంకొకటి ఏంటి అంటే క్యాలమెల్ ఎలక్ట్రోడ్. ఈ 2 క్వశ్చన్స్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎగ్జామ్స్ ఉన్నా లేకపోయినా మీరు హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అండ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉండాలి. సో ఇప్పుడు మనం ఏంటి హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ గురించి మాట్లాడుకుందాం. హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ కింద యూస్ చేస్తాం మనం. అలానే హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని మనం దేని కింద యూస్ చేస్తాము? ఇండికేటర్ ఎలక్ట్రోడ్ కింద యూస్ చేస్తాం. వాట్ ఈస్ మెంట్ బై ఇండికేటర్ ఎలక్ట్రోడ్? So indicator electrode means the electrodes which helps us to find out the pH of a unknown solution. To find the pH of a unknown solution, whatever be the electrodes we are using, we call them as indicator electrodes. Means hydrogen electrode is a indicator electrode, glass electrode is a indicator electrode, twin hydrogen electrode is also example for indicator electrode. Okay, right. So first we will see what is the diagram representation and diagram explanation. Take a glass jar which has a opening. Take a platinum wire and which is connected to platinum electrode, which is coated with platinum powder. And what is this? This is platinum wire, and of course which is connected to either cathode or plus or negative to the battery. Depending upon this, sometimes it may act as cathode, sometimes it may act as anode. Okay, here in this beaker we are taking 0.1 molar HCl solution. Okay, so here we dipped in 0.1 molar HCl solution. In such conditions it will act as a reference electrode. ఇటువంటి కండిషన్స్లో ఇది
రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ కింద యాక్ట్ చేస్తుంది మనకి. అలా కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ 0.1 మోలార్ HCl సొల్యూషన్, ఇఫ్ యూ టుక్ ఏ అన్నోన్ సొల్యూషన్, then it will act as a indicator electrode. It will act as indicator electrode. Or 0.1 molar HCl తీసుకుంటే it will act as a reference electrode. So now see what will happen here. Because here we are discussing only hydrogen electrode as an indicator electrode, means we are trying to find out concentration of H plus ions in the solution. So here we are taking unknown solution తీసుకున్నాం మనం. So what will happen, because H2 gas enters here, because which is connected to some galvanometer or voltmeter here. So after some time this H2 gas will turn into H plus ions. Okay, now for this equation పైన ఇక్కడ నేను చెప్పాను కదా మీకు కొన్ని ఈక్వేషన్స్, వాటిని మనం ఇక్కడ రాస్తాం అన్నమాట. EMF of a cell is equal to standard EMF of hydrogen electrode minus 0.0591 by n logarithm of concentration of products. What is product here? This one. Whatever be the coefficient presence here, it will come to power. Concentration of reactant, that is H2. The standard EMF of a hydrogen electrode is 0. Standard EMF of hydrogen electrode is always 0. Minus 0.0591 by how many electrons are involving in the reaction? 2. So that's why n plus lo put it 2 log of H plus whole square, and the concentration of H2 which is in a molecular form, it should be 1. So as we know 0.0591 by 2, log a to the power of m means m log a log H plus 2 will gets cancelled. Negative logarithm of H plus ions is called pH. So therefore what is pH? EMF of a cell divided by 0.0591. Okay, so in this manner we will find out the pH of a solution using hydrogen electrode. Okay.